హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈ ఛానల్ పెట్టింది నేనేదో సరదాగా వీడియోలు చేయడానికో, మీ అభినందనలు వెల్లువ రావడానికో, మీ పాజిటివ్ కామెంట్లు నేను చూడడానికో, మీ నెగిటివ్ కామెంట్ చూడడానికో కాదు. జనసేన కోసం, నా పవన్ కళ్యాణ్ కోసం, నేను రాజకీయంగా ఎదగడం కోసం, జనాల కోసం, 10 మందికి మంచి చేయడం కోసం. ఈ రెగ్యులర్ మాటలు చెప్తున్నప్పుడు చూసాంలే, చాలామందిని చూసాం అని అనుకోవచ్చు. అవునా? రాజకీయంగా నేను వస్తున్నది డబ్బులు సంపాదించడానికో పేరు కోసమో కానే కాదు. ఎందుకంటే నాకు పేరు కావాలి అనుకుంటే అదే సినిమా ఇండస్ట్రీలో, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్న సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నాను. నా పరిధిలో నాకు ప్రొడక్షన్స్ ఉన్నాయి. నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాను. సో అక్కడ నేను పేరు సంపాదించుకోగలను. డబ్బు కోసం అంటారా? నాకు షేర్ మార్కెట్ కావాల్సినంత ఇస్తోంది. షేర్ మార్కెట్లో నేను అక్కడ గుప్త నిధులు ఎలా తీయాలో, డబ్బులు ఎలా సంపాదించాలో నాకు తెలుసు. సో ఆ టెక్నిక్స్ నాకు తెలిసినప్పుడు ఎవరి మీద నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పైపెచ్చు నేనే జనాలకు ఇవ్వడానికి వస్తున్నాను. జనాల దగ్గర నుంచి నేను ఎప్పుడూ కూడా సింగిల్ ఎంపీ తీసుకోను. నోట్ దిస్ పాయింట్. సింగిల్ ఎంపీ ఎవరి దగ్గర తీసుకోను. నేనే జనాలకు ఇవ్వడానికి వస్తున్నాను. నేను సింగిల్గానే జనాలకు ఇంత చేయాలని నేను అనుకుంటూ ఉంటే, రేపొద్దున ఎమ్మెల్యే అయితే నేను ఎంత చేస్తాను? జనాల కోసమే ఉండాలి. నా చివరి శ్వాస ఇదే. జనాల మధ్యలో ఉండాలి, జనాల కోసం ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, హ్యాపీగా చివరి మజిలీ కంప్లీట్ చేసుకొని హాయిగా వెళ్ళిపోవాలి. ఇదే టార్గెట్. అందువల్లే స్వతహాగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఈ పార్టీ సపోర్ట్ చేయాలి, ఆ పార్టీ సపోర్ట్ చేయాలి, ఇవన్నీ లేకుండా నాకు నేను సపోర్టుగా ఎదగాలనుకుంటున్నాను. ఒక మంచి మనిషి కోసం సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను. నా శ్రీరాముడికి, నా పవన్ కళ్యాణ్కి ఉడతా భక్తిగా ఈ హనుమంతుడు సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ హనుమంతుడు చేసే విన్యాసాలు ఇక ముందు చూస్తారు. సో 100 రూపాయల ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తున్నాను. జనాల కోసమే పనిచేస్తాను. నా చివరి శ్వాస వరకు జనాల కోసమే చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్యూర్గా ఉన్నారు చూడండి. రాజకీయాల్లో అసలు కల్మషం లేని రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ జనాల కోసమే పనిచేస్తున్నాడు ఆయన. డబ్బు అనే యావ లేకుండా, అసలు ఆ మట్టి అండకుండా, కల్మషం లేకుండా ప్యూర్గా జనాల కోసం పనిచేసే ఒక అద్భుతమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత కల్మషం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే అవ్వాలి. అది నా స్వార్థం. అది అలాంటి మంచి మనిషి దొరకడం నా అదృష్టం. సో ఆ మంచి మనిషి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను అడుగులు వేయాలనుకుంటున్నాను. సో ఆయన స్టేజ్ వేరు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అది వేరే లెవెల్. సో ఆ స్ఫూర్తితో నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. నా పరిధిలో నేను నా చుట్టూ ఉన్న జనాలకి సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను. అంతే కల్మషం లేకుండా నేను ఎదగాలనుకుంటున్నాను. రాజకీయంగా నేను చేయగలిగినంత మంచి ప్రజలకు చేయాలనుకుంటున్నాను. అందువల్లే డైరెక్ట్గా ఛానల్ పేరే అది పెట్టడం జరిగింది, ఎమ్మెల్యే వారణాసి సూర్య అని. ఈ ప్రాసెస్లో ఇవన్నీ నా ప్రాసెస్, నా ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కానీ దీంతోపాటు ఇంకొక బాధ్యతను ఎత్తుకెత్తుకున్నాను నేను. అది ఏంటి అంటే, జనసేనను టార్గెట్ చేసి ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, జనసేన టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయాలని చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాను. కలుపు మొక్కల్ని ఏరే ప్రాసెస్ కూడా దీంట్లో జరుగుతుంది. అందువల్లే రాజేష్ మహాసేన అనే ఒక గలీజ్ సాలేగాడికి ఎన్ని వీడియోలు నేను వదిలానో మీకు తెలుసు. ఈవెన్ కౌంటర్ వీడియో కూడా రాకపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ వాడికి తెలుసు. నేను ఎంతగా ప్రిపేర్ అయ్యానో వాడికి తెలుసు. కౌంటర్ వీడియో పడితే వాడికి ఏ రేంజ్లో పగులుతుందో వాడికి తెలుసు. వాడన్నీ రీసెర్చ్ చేసుకుని సైలెంట్గా ఉన్నాడు. దాని తర్వాత ఐకాన్ బాబు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన స్థాయి ఏంటి, ఫైనాన్షియల్గా ఆయన స్థాయి ఏంటి, ఎంత పెద్ద ఫ్యామిలీ అని తెలుసు. అయినా కూడా వదలలేదు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే సొంత మనిషి అయినా వదలను. ఇది క్లియర్. అందువల్లే
వీడియోల మీద వీడియోలు ఎందుకు వస్తున్నాయి అంటే రీజన్ అదే. పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు టార్గెట్ చేసినా వదలను, అంత క్లియర్గా నా అడుగులు వెళ్తూ ఉన్నాయి. నేను ఛానల్ పెట్టడానికి ఇవే రీజన్స్. ఒకటి, కలుపు మొక్కలు వేయడం. రెండు, జనాల కోసం ప్యూర్గా అసలు కల్మషం అనే మాట లేకుండా వైట్ పేపర్ లాగా నేను ఉండాలనుకుంటున్నాను. ఈవెన్ నేను ఇచ్చే డబ్బు కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా వైట్ పేపర్ విత్ అకౌంటబిలిటీ. మా పవన్ కళ్యాణ్ గారు అకౌంటబిలిటీ అంటారు చూడండి, అలా నేను బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. సో నా జనాల కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. సో నా అడుగులు 10,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత పడతాయని చెప్పాను కదా. మా ఐకాన్ బాబు దయ వల్ల, నేను కొట్టే కొట్టుడు వల్ల ఎప్పుడో ఇంకా టైం ఉంటుంది అనుకున్నాను, కానీ మొన్న ఈ మధ్యనే దాటిపోయింది, 10,000 దాటిపోయింది. సో ఐకాన్ బాబు, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి చాలా చేయాలని చూసావు కానీ, చెడు చేయాలని చూసావు కానీ, అది మాలాంటి జనసైనికులకు మంచి అయింది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నంత స్టఫ్ ట్రోలింగ్ చేయడానికి నీ దగ్గర ఉన్న స్టఫ్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. అందువల్లే నేను ఆ వీడియో పెట్టడం పాపం అన్నట్టు వేలకు వెళ్ళిపోయాయి. సో ఎనీహౌ, ఒక జన సైనికుడు ఎదగడానికి ఇండైరెక్ట్గా నీ సపోర్ట్ నాకు బాగా పనికొచ్చింది. నీ మీద వీడియోలు అలా పెట్టడం పాపం అన్నట్టు వెళ్ళిపోతున్నాయి. అంటే ఎంత దారుణంగా తయారవో ఊహించుకో. సో ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేసే పనిలో నేను ఎప్పుడూ ఉంటాను. ఛానల్ పెట్టడానికి రెండే రీజన్స్: కలుపు మొక్కలను వేరడం, రెండవ వైపు నా పనులు నేను చేసుకుంటూ నా చుట్టూ ఉన్న జనాలకి, కులాలకి, మతాలకి అతీతంగా నేను పని చేయాలనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోనే నా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు కూడా ఆ పని మీద, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద నేను రిజిస్ట్రేషన్ పర్పస్ వెళ్తున్నాను. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటి వివరాలు కూడా మీకు అందిస్తాను. సో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తున్న ఈ హనుమంతుడికి మీ సపోర్ట్ ఉంటుందని, జన సైనికులు, వీర మహిళలు, ఎక్కడ ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ పూర్తి స్థాయి సపోర్ట్ నాకు ఇస్తారని, మీ సపోర్ట్తో నేను మంచి పనులు చేయాలని, చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఏమేమి చేయబోతున్నాను అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. వేరే లెవెల్ ఉండబోతోంది వారణాసి సూర్య ఎమ్మెల్యే, వారణాసి సూర్య ఛానల్. 100 రూపాయల ఎమ్మెల్యే మీ ముందుకు రాబోతున్నాడు. మీకోసమే పనిచేస్తాను. 24 గంటలు మీ గురించే ఆలోచిస్తాను. నా పేరు వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.